వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి. కాసేపట్లో సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరం గ్రామానికి రాబోతున్నారు. ముఖ్యంగా మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేందర్ రెడ్డి ముందున్న సవాళ్ళేంటి? ముఖ్యంగా ఈ మంత్రాలయం నియోజకవర్గం, ఈ పశ్చిమ ప్రాంతం అనేక విధాలుగా వెనుకబడి ఉంది. ఈ సమస్యల్లో ప్రధానమైనది తాగు, సాగునీరు కష్టాలు. ఈ మంత్రాలయం నియోజకవర్గంలోన తుంగభద్ర నది పక్కనే ఉన్న రైతులు వ్యవసాయం చేసుకోవడానికి తాగునీరు లేక, సాగునీరు లేక, అటు తాగడానికి ఇటు సాగు చేసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఈ సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తారా? ఇదొక ప్రశ్న. మంత్రాలయం అభివృద్ధి విషయానికి వస్తే ఎలాంటి విషయాలపై సీఎం చంద్రబాబుతో రాఘవేందర్ రెడ్డి చర్చిస్తారు? నియోజకవర్గానికి ఎన్ని నిధులు తీసుకొస్తారు? నియోజకవర్గ అభివృద్ధికి ఎలా తోడ్పడతారు అనేది ఒక ప్రశ్న. మరొక విషయానికి వస్తే ఈ నియోజకవర్గంలో వర్షాలు కురిసిన, తుంగభద్ర నది పూర్తిగా నిండు కుండలా ప్రవహించిన, సరైన పంటలు పండించుకోలేక, సరైన పంటలు పండక అక్కడ రైతులు వేరే ప్రాంతాలకు వలసలు వెళ్ళే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇది జగమెరిగిన సత్యం. మరి ఈ సమస్యకు పరిష్కారం ఎలా చెక్ పెడతారు? సీఎం చంద్రబాబు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తారా? తీసుకెళ్తే ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారు? సీఎం చంద్రబాబు రాఘవేందర్ రెడ్డికి ఎలాంటి సూచనలు చేయబోతున్నారు అన్నది కాసేపట్లో తెలుస్తుంది. 2024 ఎన్నికల ముందు యువగళం పాదయాత్ర చేపట్టినటువంటి మంత్రి లోకేష్ మంత్రాలయంలో పర్యటిస్తున్న సందర్భంలోన మంత్రాలయం నియోజకవర్గానికి అభివృద్ధికి సహకరిస్తాం, పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తాం అని ఎన్నో హామీలు ఇచ్చారు. ఆ హామీలు ప్రభుత్వం 2 సంవత్సరాలైనా సరే ఇప్పటికీ నెరవేరలేదు. మరి ఈ సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి రాఘవేందర్ రెడ్డి పరిశ్రమల స్థాపనకి కృషి చేస్తారా అన్నది వేచి చూడాల్సి ఉంది. ఈ మంత్రాలయం నియోజకవర్గంలో ఉన్నటువంటి వాల్మీకి సోదరులు ఎస్టీ రిజర్వేషన్ కోసం ఎన్నో సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాల్మీకులు పోరాడుతున్నారు. మరి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాల్మీకులకు ఎస్టీ సాధనకు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తారా? వాల్మీకి ఎస్టీ రిజర్వేషన్ అంశం పైన సీఎం చంద్రబాబుతో చర్చిస్తారా? మరి సీఎం చంద్రబాబు వాల్మీకి ఎస్టీ రిజర్వేషన్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? అసలు ఈ వాల్మీకి ఎస్టీ రిజర్వేషన్ అంశం సీఎం చంద్రబాబుతో చర్చిస్తారా లేదా రాఘవేందర్ రెడ్డి అనేది కాసేపట్లో తేలిపోతుంది. మరి ఈ మంత్రాలయం నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలను మంత్రాలయం నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి రాఘవేందర్ రెడ్డి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తారా? ఒకవేళ తీసుకెళ్తే సీఎం చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తారో అన్న విషయం కాసేపట్లో మనకు తెలిసిపోతుంది. మంత్రాలయం నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి రాఘవేందర్ రెడ్డి తీసుకెళ్తారా లేదా అనే విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.